ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ అనేది మస్తు బూమ్ అవుతుంది. అందరూ తెలివిగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కొని పైసలు సేవ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ అవుతున్నారు. కానీ ఎవరికి కూడా ఏ కారు ఏ ప్రైస్ పాయింట్లో కొంటే బెస్ట్ అని తెలుస్తలేదు. సో మీ అందరి కోసం నేను బాగా రీసెర్చ్ చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, రిలయబిలిటీ ఇట్లా చాలా విషయాలు కన్సిడర్ చేసుకొని ఏ ప్రైస్ పాయింట్లో ఏ సెకండ్ హ్యాండ్ కారు కొంటే బెస్ట్, ఎంత ఏజ్ ఉన్నది కొనాలి, ఎన్ని కిలోమీటర్స్ నడిపింది కొనాలి, ఏ ఫ్యూయల్ టైప్ కొనాలి, ఇట్లా మస్తు సెగ్రిగేషన్స్ చేసిన తర్వాత మీకోసం నేను 3 కేటగిరీస్లలో అంటే హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్యూవి ఈ 3 కేటగిరీస్లలో ఒక 5 వెహికల్స్ అయితే సెలెక్ట్ చేసిన. ఈ వెహికల్స్ ఎందుకు సెలెక్ట్ చేసినా, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏ ఒక్క నిమిషం కూడా వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇక్కడ 5 లక్షల నుంచి 10 లక్షల బడ్జెట్లో మాత్రమే చెప్తా. అది కూడా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ఏజ్ లోపల ఉన్న వెహికల్స్ గురించి మాత్రమే మాట్లాడుతాను. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టుకుని నెక్స్ట్ మనం కార్ గురించి ఏ కంటెంట్ పెట్టినా కూడా సీదా మీ ఫోన్లో కట్టు. నమస్తే ఎవ్రీవన్, నా పేరు అఖిల్. ఎంబీఏ డ్రాప్ అవుట్ అయిన నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా 6 years అలా 2 multi-million-dollar కంపెనీస్ అయితే బిల్డ్ చేసిన. నాకు ఈ జర్నీలో ఆటోమొబైల్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకొచ్చేసి మీ ముందర నాలెడ్జ్ రూపంలో ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తా. సో అసలే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో చెప్పే కార్లు ఫ్యూయల్ ఎఫిషియంట్, సేఫ్, పవర్ఫుల్ ఇట్లా అన్ని విషయాలలో కన్సిడర్ చేసుకున్న తర్వాత మీ ముందర పెడుతున్నాం. ఎందుకంటే మీరు కోరుకునేది కూడా అదే కాబట్టి. అండ్ మీరు అనుకోవచ్చు ఎంపీవీస్ గురించి చెప్పవా అని చెప్పి. సో మనకున్న బడ్జెట్ లో ఎంపీవీస్ రావు కాబట్టి నేను దాని గురించి సపరేట్ గా మాట్లాడుతాను. సో హ్యాచ్ బ్యాగ్స్ లలో నెంబర్ 5th పొజిషన్ లో ఉన్నది హోండా జాజ్. ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాగ్. ఇది మీకు అందాదా 2017 మోడల్ అయితే ఒక 4-4.5 లక్షలకి అయితే దొరుకుతుంది. అండ్ WRV కూడా మీకు దాదాపు 5 లక్షలకి అయితే దొరుకుతుంది. ఈ కార్లో అయితే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అది గుడ్ లుక్స్ కానీ, ఫిట్ అండ్ ఫినిష్ కానీ, ఇంటీరియర్స్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలయబిలిటీ. ఎందుకంటే మన ఇండియాలో ఎవరు యూజ్ కార్స్ కొన్నా కూడా రిలయబిలిటీని ప్రియారిటీగా తీసుకుంటారు. ఇక 4th పొజిషన్ వచ్చేసి స్విఫ్ట్ కారు. స్విఫ్ట్ బీభత్సంగా అమ్ముడుపోయింది కాబట్టి మనకి ఏడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో చూసినా స్విఫ్ట్ అయితే ఈజీగా దొరుకుతుంది. అది కూడా 5 సంవత్సరాల కారు వితిన్ 5 lakhs అయితే దొరుకుతుంది. అంటే బేస్ వేరియంట్ దొరుకుతుంది. ఇంకొంచెం పైసలు ఎక్కువ పెట్టి పెద్ద వేరియంట్స్ కూడా కొనుక్కోవచ్చు. వాల్యూ ఫర్ మనీ ఉంటాయి. స్విఫ్ట్ ఇంజన్ ఏదైతుందో అది మస్తు రిలయబుల్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా బ్రేక్ డౌన్ అయితే కాదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ తక్కువకు దొరుకుతాయి. ఏ గరాజ్ పోయినా కూడా మన బండి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఇక ఈ బండి తీసుకోవాలంటే మనకైతే కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. తెలుసు కదా మనకి దీని బిల్డ్ క్వాలిటీ ఉన్న సేఫ్టీ గురించి. సో దానిలో కొద్దిగా కాంప్రమైజ్ అయితే అంటే తీసుకోవచ్చు. ఇక మీరు సిటీలలో నడుపుకుంటాము, మెల్లగా నడుపుకుంటాం అంటే మాత్రం పర్ఫెక్ట్ చాయిస్. ఇక నెంబర్ 3 పొజిషన్ వచ్చేసి ఫోర్డ్ ఫీగో ఆర్ ఆస్పైర్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకు లగ్భగ్ 3.5 లక్షలకి అయితే దొరుకుతుంది. ఇక ఇళ్ళనే పెట్రోల్ వేరియంట్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక 50,000 నుంచి ₹1,00,000 ఎక్కువ పెట్టాలి. ఇక ఈ ఫోర్డ్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నప్పుడు దీన్ని కార్ ట్యాంక్ అని చెప్పి వెళ్తుండే. ఎందుకంటే దాని షీట్ మెటల్ అంత స్ట్రాంగ్ ఉంటుండే. దాంతో పాటు సాలిడ్ ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా ఉంటుండే. ఈ కార్ లో దొరికే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే బీభత్సమైన పవర్ ఉంటుంది. అలా స్పెషల్ గా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కున్న టార్క్ అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ వెహికల్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. ఇక కొంతమంది బాగా భయపడతా ఉంటారు ఈ కార్ తీసుకుంటే సర్వీస్ ఎట్లా అని చెప్పి. కొద్దిగా సర్వీస్ దగ్గర స్ట్రగుల్ అవుతా అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఫోర్డ్ లేదు. ఇక మనకు 2nd పొజిషన్ లో వచ్చేసి టొయోటా ఈటియోస్. ఒక 5 years ఓల్డ్ ఈటియోస్ లీవ్ అయితే మీకు దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే దొరుకుతుంది. దీనిలోనే సెడన్ వెర్షన్ కావాలని ఇంకో 50,000 నుంచి ₹1,00,000 ఎక్కువ పెట్టుకోవాలి. ఇక దీన్ని నేను 2nd పొజిషన్ లో ఎందుకు పెట్టినా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ, దాంతో పాటు ఇది 4-star రేటెడ్ వెహికల్. అది కాకుండా ఇది మస్తు రిలయబుల్ ఇంజన్. గట్టిగా మాట్లాడాలంటే దీన్ని 5 లక్షల కిలోమీటర్లు నడిపిన ఓనర్స్ కూడా ఉన్నారు. ఇక నెంబర్ 1 పొజిషన్ వచ్చేసి ఎలైట్ i20. ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్. ఒక 7 years ఓల్డ్ కార్ పట్టుకుంటే మాత్రం మీకు దాదాపు ₹5,00,000 అయితే ఈ కార్ దొరుకుతుంది. ఇక నేను ఈ కార్ ని ఎందుకు టాప్ 1 లో పెట్టినా అంటే, దీనిలో ఒక మైలేజ్ ముచ్చట పక్కకు పెడితే అన్ని మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఇలా మీకు డీజిల్ వేరియంట్ దొరికితే మాత్రం ఫ్యూయల్ ఎఫిషియన్సీ ప్లస్ పవర్ అయితే 2 కల్పత్. ఇలా స్పేషియస్ ఇంటీరియర్ ఉంటుంది. దాంతో పాటు హై స్పీడ్ స్టెబిలిటీ ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఏ కార్స్ కూడా అంత స్టెబిలిటీ ఉండదు. దాంతో పాటు దీని షీట్ మెటల్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. చిన్న క్రాషెస్ వల్ల డెంట్లు అయితే పడే. ఎస్, దీనిలో కిరాక్ సేఫ్టీ రేటింగ్ లేదు. అందుకనే ఇది కొద్దిగా సేఫ్ అయితే కాదు. బెలీనో అంత గలీజ్ అయితే కాదు. ఇక నెక్స్ట్ మనం టాప్ 5 సెకండ్ హ్యాండ్ లో కొనే సెడన్ కార్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. ఇక 5th పొజిషన్ లో నేను ఫోక్స్ వ్యాగన్ వెంటో ఉన్న స్కోడా ర్యాపిడ్ అయితే పెడతా. ఎందుకంటే 2 కార్లలో సేమ్ ఇంజన్ ఉంటుంది, సేమ్ పార్ట్స్ కూడా ఉంటాయి. దాదాపు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో రెండింటికి సేమ్ ప్రైస్ కూడా ఉంటుంది. మీకు 5 లక్షలలో 2016 బండి అంటే దాదాపు ఒక 8-9 సంవత్సరాల ఓల్డ్ వెంటో ఉన్న ర్యాపిడ్ అయితే దొరుకుతాయి. నేను ఈ కార్లను లిస్ట్ లో పెట్టడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి ఇంజన్, ఇంకోటి హ్యాండిలింగ్. ఎవరైతే డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకి
ఈ కార్లు అయితే పర్ఫెక్ట్ చాయిస్. ఇక డీజిల్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇంజన్ ట్యూనింగ్ కూడా చేసుకొని ఈ వెంటోనెవ్ ర్యాపిడ్ ని కార్ రాకెట్స్ లాగా యూజ్ చేయొచ్చు. బట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కొనుండ్రి. ఈ డిఎస్జీ గేర్ బాక్స్ ఎంత పర్సెంట్ చెప్తుంది. అండ్ ఈ కార్లు కొన్నప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే ఇవి ప్రాపర్ గా షోరూమ్ ట్రాక్ ఉన్నాయా లేవా. ఎందుకంటే ఈ జర్మన్ కార్లను మనం మెయింటైన్ చేసుకుని నడిపినాం అనుకో మనకు మస్తు మజా ఇస్తుంది. కానీ ఆ మెయింటెనెన్స్ ఇట్లా తప్పింది అనుకో మనకి నార్మల్ కార్ల కంటే 5% ఎక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ అయితే తీసుకుంటది. ఇక 4th పొజిషన్ లా మనకు వెర్నా కార్ అయితే ఉన్నది. 5 లక్షల మనకు 9 సంవత్సరాలు పాతదైన పెట్రోల్ ఇంజన్ దొరుకుతుంది. ఓ 7-8 సంవత్సరాలు పాతదైన డీజిల్ ఇంజన్ కూడా దొరుకుతుంది. నేను ఈ కార్ ఎందుకు లిస్ట్ లో యాడ్ చేసిన అంటే ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్. ఫోక్స్ వ్యాగన్ లెక్క మనకు రిలయబిలిటీ మీద ఏం ప్రాబ్లమ్స్ అయితే రావు. ఎందుకంటే హ్యుండై కార్స్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయం మనం. వీళ్ళు ఒక ప్రాబ్లం ఏంటి అంటే 8-9 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ సిటీలో అస్సలే రాదు. కానీ నేను మైలేజ్ గురించి పట్టించుకోను. జర్మన్ కార్స్ తో సమానమైన ఒక రిలయబుల్ కార్ కావాలనుకుంటే మాత్రం వెర్నా ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. ఈ 3rd పొజిషన్ లా మన దగ్గర ఉంది టొయోటా కొరోలా. దీనికి మన టొయోటా బ్రాండ్ వాల్యూ యాడ్ అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్, కానీ ఒక 10 years ఓల్డ్ వెహికల్ అయితే 5 లక్షలలో కొనుక్కోవచ్చు. ఈ కార్ లా 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 140 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఇట్లాంటి పెద్ద ఇంజన్ కార్లతోని హైవేల మీద రప్ప పోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది టొయోటా కాబట్టి దీనిపైన రిలయబుల్ కూడా కావచ్చు. అండ్ వరల్డ్స్ మోస్ట్ రిలయబుల్ కార్ ఏదైనా ఉంది అంటే అది ఈ కొరోలానే. అండ్ వరల్డ్స్ మోస్ట్ డిపెండబుల్ కార్స్ లల్లా ఈ కొరోలా కూడా ఒకటి. ఇక 2nd పొజిషన్ లో వచ్చేసి నిస్సాన్ సన్నీ. ఈ కారు బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి ఈ కార్ ఇంటర్నల్ స్పేస్. అందుకే దీన్ని అప్పట్లో కార్ అని కాదు కార్ అని చెప్పి విత్తుండే. ఈ కార్ మెయిన్ గా ఫోకస్ చేసింది రియర్ ప్యాసింజర్ కంఫర్ట్ గురించి. దాంతో పాటు బూట్ స్పేస్ కూడా బాగా మ్యాసివ్ ఉంటది. బట్ దీని ప్రాబ్లం ఏంటి అంటే దీని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కానీ డీజిల్ ఇంజన్ కానీ అంత పవర్ఫుల్ అయితే మనకు అనిపించదు. ఎందుకంటే కార్లను తయారు చేసింది ఫ్యూయల్ ఎఫిషియెంట్ గా ఉండడానికి. సో దీన్ని కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఈ 5 లక్షల రూపాయలకు 2018 డీజిల్ బండి వస్తుంది, 2017 పెట్రోల్ బండి వస్తుంది. ఇక ఇంకో కొంచెం ఓల్డ్ కొనుక్కుంటావు 10 ఏళ్ల బండి కొనుక్కుంటా అంటే 3 లక్షలకు కూడా వస్తుంది. ఇక సి సెగ్మెంట్ కార్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు, అది కూడా చిన్న కార్ కొన్న ప్రైస్. ఇక నెంబర్ 1 పొజిషన్ వచ్చేసి హోండా సిటీ. మీరు 2015-16 బండి తీసుకుంటే దాదాపు 5 లక్షలలో మనకు దొరుకుతుంది. ఈ కార్ కొద్దిగా పాతదైనా కూడా మీకు పాతదానిలాగా అసలే ఫీల్ ఉండదు. ఈ హోండా సిటీ కార్ లా ఇంటీరియర్స్ మాత్రం హై క్వాలిటీ ఉంటాయి. ఈవెన్ ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ కూడా టచ్ బేస్డ్ ఉంటాయి. ఏ జరిగితే దీని ఇన్ఫోటైన్మెంట్ మనం చేంజ్ చేసుకుంటే కొత్త కార్ లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఇక దీని టాప్ పొజిషన్ లో పెట్టడానికి కారణం ఏంటి అంటే దీని పవర్ఫుల్ ఇంజన్ ఉన్న రిలయబిలిటీ. దీని 118 bhp ఐవి టెక్ ఇంజన్ ఏదైతుందో దాని స్పెసిఫికేషన్స్ కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. కానీ నేను మళ్ళా చెప్తున్నా, సర్వీస్ హిస్టరీ తెలియకుండా ఏ సెకండ్ హ్యాండ్ కార్ కూడా కొనకండి. ఇక బడ్జెట్ సెకండ్ హ్యాండ్ ఎస్యూవీస్ గురించి మాట్లాడుకుంటే 5th పొజిషన్ లా టాటా సఫారీ స్ట్రోమ్ అయితే ఉన్నది. మీకు జస్ట్ 5 lakhsలలో 9 to 10 years ఓల్డ్ స్ట్రోమ్ వెహికల్ అయితే దొరుకుతుంది. తెలిసిందే మనకు టాటాలో కొన్ని రిలయబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, కానీ సఫారీ స్ట్రోమ్ లా మస్ట్ ఇంప్రూవ్మెంట్ చేసిండు. దీని వల్ల మనకి రిలయబిలిటీ ఇష్యూస్ అయితే తక్కువైపోయినాయి. నేను ఈ వెహికల్ ని లిస్ట్ లో పెట్టద్దు అనుకున్నా, కానీ ఈ 5-6 లక్షల బడ్జెట్ లా మనకి ఇంత పెద్ద ఎస్యూవీ, అది కూడా మనకు ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ తోని నడిపేటప్పుడు ఒక రాజు ఫీలింగ్ ఇచ్చే వెహికల్స్ ఈ రోజు వరకు కూడా లేవు. ఈ కార్ మెయింటెనెన్స్ కొద్దిగా కాస్ట్లీ ఉంటది, కానీ ఈ కార్ ఇచ్చే ఫీల్ తో పోల్చుకుంటే ఆ కాస్ట్ ఏం పెద్దగా అనిపించదు. ఈ నెంబర్ 4th పొజిషన్ లో వచ్చేసి రెనాల్ట్ డస్టర్ ఆర్ నిస్సాన్ టెరన్ అయితే ఉంటది. ఇది 5 లక్షల రూపాయలలో మనకు 2017-18 మోడల్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ వేరియంట్ కొనకూడదు, ఎందుకంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా దరిద్రంగా ఉంటుంది. డస్టర్ అయితే జరింత స్పేషియస్ ఉంటది. నాకు ఇప్పటికి కూడా పర్సనల్ గా దాని ఎక్స్టీరియర్ అయితే మస్త్ ఇష్టం. ఇక రెనాల్ట్ డీజిల్ ఇంజన్స్ గురించి మనకు తెలిసిందే, చాలా రిలయబుల్ ఉంటాయి. మనకి ఏ పర్సనలు పంచాయతీలు పట్టుకురావు. ఇలా మనకు 2 డీజిల్ వేరియంట్స్ అవుతుంది. ఒకటి 85 bhp పవర్ ప్రొడ్యూస్ అయితే, ఇంకోటి 110 bhp పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఖచ్చితంగా హయ్యర్ పవర్ నే సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 3 పొజిషన్ లో వచ్చేసి బొలేరో. ఎవరైతే ఆఫ్ రోడింగ్ చేయాలి, గుట్టలు ఎక్కాలనుకుంటారో బొలేరో అనేది ఒక కిర్రాక్ ఆప్షన్. ఇక 5-6 లక్షలలో మనకు 2017-18 మోడల్స్ కూడా దొరుకుతాయి. ఈ కారు బిల్డ్ క్వాలిటీ కానీ ఇంజిన్ రిలయబిలిటీ కానీ చాలా బాగుంటది. దాంతో పాటు మనకు అనవసరమైన కాస్మెటిక్ అడిషన్స్ యాక్సెసరీస్ అయితే ఏముండేది. దీనిలో బాడీ ఆన్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ తో పాటు రియర్ వీల్ డ్రైవ్ కూడా దొరుకుతుంది. దాని అర్థమైంది, ఎక్కడ కూడా మీ బండి ఆగది. ఇక అండర్ 4 meters ఉండాలన్న పంచాయతీలో ఇది స్కార్పియో అంత పెద్దగా, సఫారీ అంత పెద్దగా ఉండదు కాబట్టి మనం ఎక్కడన్నా కూడా ఈజీగా తీసుకొని పార్క్ కూడా చేసుకోవచ్చు. ఇక 2nd పొజిషన్ ఎస్యూవీ గురించి మాట్లాడుకుంటే మనకు 5 లక్షల బడ్జెట్ లో 2016-17 మోడల్ ఎస్ క్రాస్ అయితే ఈజీగా దొరుకుతుంది. దీన్ని క్రాస్ ఓవర్ అని అంటారు, బట్ దీన్ని
దీన్ని ఎస్యూవి అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఏ పెద్ద కార్ ఉన్నా దాన్ని ఎస్యూవి అని పిలుస్తున్నాం కదా మనం. ఇక మారుతిలో కొద్దిగా మంచి కార్ ఉందంటే ఇది ఒకటి. ఎందుకంటే స్పేషియస్ ఉంటది, ఇంజన్ రిలయబుల్ ఉంటది, దాంతో పాటు ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఉంటది. బట్ ఈ ఇంజన్ పవర్ ఏదైతుందో నీకైతే ఎక్కువ మజా అయ్యేది. ఎందుకంటే 1.5 లీటర్ ఇంజన్ కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఓరియంటెడ్ గానే తయారు చేసి. బట్ ఇదే కార్ లో మీకు పవర్ కూడా కావాలి అనుకుంటే 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే ఆప్షన్ కావచ్చు, కానీ పవర్ఫుల్ ఉంటుంది. ఇక ఎస్యూవి వల్ల నెంబర్ 1 పొజిషన్ లో నేను ర్యాంక్ చేసేది అయితే ఫోర్డ్ ఎకోస్పోర్ట్. ఇలా 2016 మోడల్ పెట్రోల్ వేరియంట్ దాదాపు 5 నుంచి 5.5 లక్షలకైతే ఈజీగా దొరుకుతుంది. ఇక డీజిల్ వేరియంట్ తీసుకుంటా అంటే 2017 మోడల్ కూడా దొరుకుతుంది. పెట్రోల్ లో ప్రీ ఫేస్ లిఫ్ట్ దొరుకుతుంది, అదే డీజిల్ లో పోతే ఫేస్ లిఫ్ట్ మోడల్ కూడా దొరుకుతుంది. ఇక నేను మెయిన్ గా ఇది టాప్ పొజిషన్ లో పెట్టడానికి మస్తు రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి దీని సాలిడ్ బాడీ. ఇక రెండోది దీని పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్ పవర్. దీని పెట్రోల్ ఇంజన్ 121 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, హోండా సిటీ కంటే ఎక్కువ. ఇక దీని డీజిల్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఒక బీస్ట్ అనే చెప్పుకోవాలి. ఈయాటి రోజున కూడా దీన్ని కంపీట్ చేయడానికి ఏ చిన్న ఎస్యూవీ కూడా లేదు. ఇక ఫోర్డ్ ఇండియాలో ఆపరేట్ చేస్తలేదు కాబట్టి దీన్ని పార్ట్స్ కావాలంటే కొద్దిగా కష్టం అయితే పడాలి. ఈ కార్లు మస్తు అమ్ముడు పోయినాయి కాబట్టి మనకి ఏదైనా పార్ట్లు దొరుకుతాయి, కానీ మీరు అట్లీస్ట్ ఒక టైర్ 3 సిటీలు అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఈ పార్ట్స్ దొరికే ఈ ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేయాలనుకుంటే మీకైతే ఈ కార్ నేను అస్సలే రికమెండ్ చేయాలి. ఇక ఓవరాల్ గా ఇవి నేను పిక్ చేసిన టాప్ 15 కార్స్. హ్యాచ్ బ్యాక్ లలో, సెడన్ లలో, ఎస్యూవీలలో. ప్రైస్ పాయింట్ కూడా అండర్ 10 lakhs అండ్ కార్ ఏజ్ కూడా అండర్ 10 years. అండ్ మీరు అందరూ మోస్ట్ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు ఏంది అంటే ఎంతమంది ఓనర్స్ మారిండ్రు, ఆర్సీ క్లియర్ ఉందా లేదా, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసిండ్రు, షోరూమ్ ట్రాక్ ఉందా లేదా, ఇట్లా అన్ని కంపేర్ చేసుకున్న తర్వాతనే పైసలు అనేది ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి, ఎవరికైతే కార్ కొనే ఇంట్రెస్ట్ ఉందో. ఇట్లాంటి వీడియోస్ మీ దాకా ఎవ్రీ వీక్ రావాలి అంటే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆడున్న చిన్న గంట ఉంది కదా దాన్ని కొట్టేసేయండి. ఈ చిన్న సబ్స్క్రైబ్ మీరు ఫ్రీగానే చేసుకోవచ్చు, కానీ మీరు చేసిన ఈ పని వల్ల నేను చాలా మోటివేట్ అయిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు. జై హింద్.